మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. బావా, అక్కకు జ్వరంతో పాటు చేతికి దెబ్బ కూడా తగిలింది బావా. చాలా రక్తం పోయింది. నేనే కట్టుకట్టాను బావా, అందుకే జ్వరం వచ్చినట్టుంది. రే రోషన్, ఇలా రా. అమ్మా, రాధా, ఏమైంది నీకు? నేను వెళ్ళేటప్పుడు ఎంత చెప్పి వెళ్ళాను నిన్ను జాగ్రత్తగా ఉన్నామని. అయినా గాయం చేసుకోవడం ఏంటి? నా కోసం ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? అసలు ఏం జరుగుతుంది రాధా? నీ మీద నాకు ఎంత కోపం ఉందో తెలుసా? నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? టీవీలో ఆ న్యూస్ వినగానే నన్ను నేను కోల్పోయినంత బాధ అనిపించింది. ఎందుకు నవ్వుతున్నావు మనోహర్? నేను టెన్షన్ పడితే నీకు నవ్వులాటగా ఉందా? ఏం లేదులే. చెప్పు, ఎందుకు నవ్వావు? నీకు నా మీద మనసులో ఎంత ప్రేమ ఉందో అంత టెన్షన్ పడతావు రాదా. కానీ నీ మనసులో ఏమీ లేనట్టు నువ్వు నటిస్తుంటే నవ్వు కాక ఇంకే వస్తుంది. నువ్వు నా మీద చూపించే కేర్, ప్రేమ నాలో ఉందో లేదో తెలియని ఒక స్థితిలో ఉన్నాను. అది నిజమైతే బాగుండు అనిపిస్తుంది. మరుక్షణం ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అదిగో, నీ బుగ్గలు సిగ్గులు తొడిగాయంటే దాన్నే ప్రేమ అంటారు. అంత లేదు బాబు. ప్రేమ లేదు, దోమ లేదు. మన ఇన్నేళ్ల పరిచయం, నువ్వు నా కోసం చేసిన త్యాగాల వలన ఒక్కసారి ఆ న్యూస్ వినగానే టెన్షన్ వచ్చేసింది. అయినా నీకేదైనా అయితే నాకు కంగారు లేకుండా ఎలా ఉంటుంది? కానీ కొంచెం ఎక్కువ కంగారు పడ్డాను. నువ్వు మాత్రం ఏదేదో ఊహించుకోకు. అవతల నానమ్మ దగ్గరికి వెళ్లే టైం అయింది నాకు. ఆకాశమే నువ్వని, నీలి మేఘం నేనని, నీలో నన్నే దాచుకోనా నువ్వే నేనని. చందమామే నువ్వని, వెన్నెలేమో నేనని, నీతో జతై ఉండిపోనా నేనే నువ్వని. కళ్ళే నావి, కలలు నీవి, పెనవే నాది, పలుకు నీది, పదం నాది, పరుగు నీది, జన్మాలెన్నో. కళ్ళే నావి, కలలు నీవి, పెనవే నాది, పలుకు నీది, పదం నాది, పరుగు నీది, జన్మాలెన్నో. నేను నానమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఒక్క నిమిషం. ఈ ఫొటోస్ నువ్వు ఎప్పుడైనా చూడొచ్చు. నీ ఎమోషన్ని నేను కంట్రోల్ చేయలేను. ఆ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ అతిగా ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటే, నిన్ను నువ్వే మర్చిపోయి బాధపడుతూ ఉంటే నేను ఒప్పుకోను.
అడ్డు చెప్పకుండా బుద్ధిగా ఉంటున్నావు అంటే నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో అర్థమైంది. అలాంటిది ఈరోజు నువ్వు నా కోసం ఇంతలా కంగారు పడ్డావు. కానీ నీ మనసులో వాటిని నాకు చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? త్వరలోనే నా మీదున్న ప్రేమని నీ నోటి ద్వారా చెప్పు. నీ కూతురు తిరిగొచ్చాక మనందరం కలుద్దామని ప్లాన్ వేసావు కదా, ఎప్పుడు కలుద్దాం? అర్థమైంది మల్లిక, కానీ ఎక్కడ మీట్ అవ్వాలో నేను చెప్తాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. ఏమైంది దేవకి? ఎవరు కాల్లో? ఎందుకు సడన్గా డల్ అయిపోయావు? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం కాదండి, అర్థం కాని పరిస్థితి. ఏంటది? అదేనండి, ప్రతి సంవత్సరం మా ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ అవుతాం కదా. అవును, ఎవ్రీ ఇయర్ జరిగేదే కదా. కానీ ఈసారి మన గాయత్రి తిరిగొచ్చిందని, మా ఫ్రెండ్స్ అందరూ తనతో గడపాలని ఎవ్రీ ఇయర్ ఉగాది టైంలో ఉండాల్సిన గెట్ టుగెదర్ని 1 మంత్ ప్రీ ప్లాన్ చేసి రేపు కలుద్దాం, ఎల్లుండి కలుద్దాం అని అడుగుతున్నారండి. పైగా ఆస్ట్రేలియా నుంచి భారతి, అమెరికా నుంచి విజయ్ కూడా వచ్చేశారంట. హైదరాబాద్లో ఉన్న మల్లిక ఫోన్ చేసి అడుగుతోంది ఎప్పుడు కలుద్దాము అని. నాకేం చేయాలో అర్థం కావట్లేదండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది దేవకి? గాయత్రి మీద ఆప్యాయతతో వాళ్ళు అంత దూరం నుంచి ఎర్లీగా ప్లాన్ చేసుకుని వస్తే నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? చక్కగా అందరినీ రేపే రమ్మని చెప్పి మన గాయత్రిని వాళ్ళకి పరిచయం చేసి అందరూ సరదాగా గడపండి. ఏమండి, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మన ఇంటికి వాళ్ళని పిలవడం నాకెందుకో నచ్చడం లేదండి. అత్తయ్య గారి ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. మొన్న జరిగిన సంఘటన వల్ల మనసంతా కలవరంగా కూడా ఉంది. ఇలాంటప్పుడే చిన్ననాటి స్నేహితులందరినీ కలిసి వాళ్లతో మాట్లాడి అందరితో సరదాగా గడిపితే మనసు కొంచెం తేలికవుతుంది కదా. సమస్య అది కూడా కాదండి. మరి ఆ రాధ ఇప్పుడు మన ఇంట్లోనే ఉంది. రేపు నా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత తన మనసులో ఉన్న దుర్బుద్ధితో ఏదో ఒక ప్రాబ్లం చేస్తే మన పరువు మర్యాదలు పోతాయండి. పైగా వచ్చిన వాళ్ళందరూ నా స్నేహితులు. మన గాయత్రితో గడుపుదామని వస్తున్నారు. వాళ్ల ముందేదైనా గొడవ జరిగితే నేను తట్టుకోలేనండి. ఇప్పటి వరకు నన్ను గర్వంగా చూసే నా ఫ్రెండ్స్ ముందు అవమానం పడలేను. అందుకే ఆలోచిస్తున్నాను. ఫ్రెండ్స్ ఏమో నీ కూతురు వచ్చి ఇన్ని రోజులైనా మాకు చెప్పలేదని ఫీల్ అవుతున్నారు. ఈ పార్టీ కోసం ప్రెషర్ చేస్తున్నారు. చూడు దేవకి, వాళ్ళు నీ మీద అభిమానంతో, గాయత్రి మీద ప్రేమతో అంత దూరం నుంచి వచ్చిన తర్వాత మనం వద్దంటాం కరెక్ట్ కాదు. పైగా మనం వద్దు అన్నామంటే మన ఇంట్లో ఏదో జరుగుతుందని చెప్పి వాళ్ళకి అనుమానం వస్తుంది. ఇక రాధ విషయానికి వస్తే వచ్చే వాళ్ళంతా నీ క్లోజ్ సర్కిల్ కాబట్టి వాళ్ళకి విషయం తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా రేపు తెలిసే అవకాశం ఉండదు కదా. సో దాని గురించి నువ్వేం వరీ అవ్వకు. నా మాట విని రేపు పార్టీ పెట్టుకోండి. నీ మనసుకి కాస్త రిలీఫ్గా ఉంటుంది.